వశిష్ఠ మహర్షి దిలీప మహారాజ్కి మాఘమాస విశిష్టతను అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలని వినిపించగా విని ఆ మహారాజు, గురువర్య, మీ వల్ల అనేక పుణ్యకథలు విని చరితార్థునైనాను. నాకొక సందేహం ఉంది, అది కూడా తీర్చినట్లయితే చాలా సంతోషిస్తాను. మాఘమాసంలో ఏ ఏ పుణ్యతీర్థాలు సేవిస్తే విశేష ఫలితం కలుగుతుందో నాకు చెప్పండి అని అడిగాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజేంద్ర, మాఘమాసంలో ప్రాతకాల స్నానానికి పుణ్యతీర్థాలే మంచివి. పుణ్యతీర్థాలు లేకపోతే ఆఖరికి చెరువుల్లో స్నానం చేసినా మంచిదే. అవి అందుబాటులో లేకపోతే నూతి నీళ్లలోనైనా స్నానం చేయాలి. కానీ పుణ్యతీర్థాలు అందుబాటులో లేవు కనుక స్నానమే చేయను అనడం అవివేకమవుతుంది. మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం అత్యుత్తమమైన కార్యం. అక్కడ గంగ, యమున, సరస్వతి పుణ్యనదులు మూడు కలిసే చోటు. అటువంటి పుణ్యతీర్థం భూమండలంలో ఇంకెక్కడా లేదు. భారతదేశంలో నదులన్నిటిలో మొట్టమొదటి చెప్పదగిన పవిత్రమైన నది గంగానది. అది సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం కూడా చాలా విశేషమని పెద్దలు చెబుతారు. సేతుం దృష్ట్వా సముద్రస్య గంగాసాగర సంగమం బ్రహ్మహత్య ప్రముచ్యేత కింపున స్వల్ప కల్మషాహ అని శాస్త్రమనగా, సముద్రము మీద దక్షిణ దిక్కున రాముడు కట్టిన సేతువును చూసిన, గంగాసాగర సంగమం జరిగే చోట స్నానం చేసిన బ్రహ్మహత్య దోషమే పరిహారమవుతుంది. ఇంకా చిన్న చిన్న పాపాల మాట చెప్పేదేముంది అని దీని అర్థం. అటువంటి సేతువు దగ్గర గంగాసాగర సంగమం జరిగే ప్రదేశంలోనూ మాఘస్నానం చేస్తే కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. అంతేగాక మాఘమాసంలో ఇలా స్నానాలు చేస్తూ ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలను, వైష్ణవ క్షేత్రాలని దర్శిస్తే కూడా అనంతమైన పుణ్యం వస్తుంది. కాశీలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే పునర్జన్మలెత్తే బాధ తప్పుతుందని స్కాంద పురాణం చెబుతోంది. మంగళం మరణం యత్ర సఫలం యత్ర జీవితం స్వర్గస్పృణాయతే యత్ర శైష శ్రీమణికర్ణిక అని ప్రశంసించబడింది. ఇంకా నాసిక త్రయంబకం అనే ఒక ప్రసిద్ధమైన క్షేత్రం పడమటి కనుమల్లో ఉంది. అదే గోదావరి నది పుట్టిన చోటు. గౌతమ మహర్షి తన మీద పడిన గోహత్యా దోషాన్ని నివారించుకోవడానికై మహా తపస్సు చేసి శివుని అనుగ్రహం వలన ఆయన జటాజోటంలోని గంగను తెచ్చి గోవు మరణించిన ప్రదేశం మీదకు ప్రవహింపజేశాడు. అందుచేత అక్కడ నాసికలో గోదావరి స్నానం పరమ పుణ్యప్రదమైంది. అంతేకాదు, గౌతముని ఆశ్రమం ఉండే గోష్పద క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు పట్టణంలో స్నానం చేస్తే కూడా అంత పుణ్యం లభిస్తుంది. ఈ గోదావరిని గురించి పురాణాలు చెప్పిన సూక్తి ఒకటి ఉన్నది. రేవా తీరే తపః కుర్యాత్ మరణం జహ్నవీతటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం తృతీయం వరం. నర్మదా తీరంలో తపస్సు చేయడం మంచిది. గంగానదీ తీరంలో కాశీలో మరణించడం మంచిది. కురుక్షేత్రంలో దాన ధర్మాలు చేయడం మంచిది. గౌతమి, గోదావరి నదీ తీరంలో ఈ మూడు పనులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని దీని అర్థం. మన దేశంలో ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి. వాటి ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నదులు, వాటి పవిత్రత్వం ప్రధానంగా ఉన్న ప్రదేశాలను పుణ్యతీర్థాలు అంటారు. నదులు లేకపోయినా దేవుడు, అతని మహిమ కలిగిన ప్రదేశాలను పుణ్యక్షేత్రాలు అంటారు. అటువంటి తీర్థాలను ఈ పర్వదినాల్లో ఒక్కసారి తలుచుకుని స్నానం చేసిన మహాపుణ్యం లభిస్తుంది. కొన్ని పుణ్యతీర్థాలు, క్షేత్రాలు కూడా కలిసిన ప్రదేశాలు ఉంటాయి. అలాంటివి మన దేశంలో కాశీనగరం, శ్రీరంగం, రామేశ్వరం, బాసర, శ్రీశైలం మొదలైనవి చాలా ఉన్నాయి. గంగ, గౌతమి, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరది, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశౌక, కౌసకి, గండకి, వశిష్ఠ, ప్రవర, సరయు, ఫల్గుణి, కరతోయ, ప్రణీత మొదలైన నదులను ఎక్కడి నుంచి తలుచుకున్నా మన పాపాలు నశిస్తాయి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, యావంతిక, పూరి, ద్వారవతి చైవ షష్ట్వైత మోక్షదాయక. మాయ అంటే హరిద్వారము, అవంతిక ఉజ్జయిని, పూరి జగన్నాథ స్వామి క్షేత్రం, ద్వారవతి ద్వారక. ఈ శ్లోకంలో చెప్పబడిన 7 నగరాలు తలుచుకున్నంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇలాంటివి ఎన్నో పుణ్యక్షేత్రాలు మన పవిత్ర భారతదేశంలో ఉండి తలుచుకున్న వారి పాపాలను నశింపజేస్తూ ఎంతో ప్రసిద్ధి పొంది ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాలను, క్షేత్రాలను స్మరిస్తూ ఉంటే అక్కడి దేవతామూర్తులు, వారి మహత్యాలు జ్ఞాపకం వస్తాయి కదా. అది కూడా మానవ జీవితానికి పరమార్థమే కదా.
సరస్వతి నదీ తీరాన ప్రభాస తీర్థమున్నది. ఆ తీర్థస్మరణ మాత్రం చేత బ్రహ్మహత్యాది మహాపాతకాలు నశిస్తాయంటారు. దీనికి ఒక ప్రాచీన పురాణగాథ ఉంది, చెబుతాను విను. పూర్వం నారాయణుని నాభికమలంలో నుంచి పుట్టిన బ్రహ్మకు స్వయంభువైన పరమేశ్వరునికి 5 ముఖాలు ఉండేవి. బ్రహ్మ పంచముఖాలకు పేర్లు లేవు గాని పరమశివుని పంచముఖాలకు పేర్లు ఉన్నాయి. శివుని తూర్పు ముఖానికి తత్పురుష ముఖమని, దక్షిణ ముఖానికి అఘోరములని, పశ్చిమంగా ఉన్న ముఖానికి సద్యోజాతమని, ఉత్తరంగా ఉన్న ముఖానికి వామదేవ ముఖం అని పేరు, ఊర్ధ్వంగా ఉన్న ముఖానికి ఈశాన ముఖం అని పేరు. ఈ బ్రహ్మ శంకరులకు ఒకనాడు నేను గొప్పవాణ్ణంటే నేను గొప్పవాణ్ణి అని తగువులాట వచ్చింది. నాకు 5 శిరస్సులున్నాయి చూసావా అన్నాడు బ్రహ్మ. నాకు 5 శిరస్సులు ఉన్నాయి, కానీ నాకు 5 ముఖాలతో పాటు 5 మూళ్ళ 15 కళ్ళున్నాయి చూసావా, అందుకే నేను గొప్పవాణ్ణి అన్నాడు శివుడు. వీరిద్దరి తగువు క్రమంగా పెరిగి పెద్దదై యుద్ధానికి దారితీసింది. వారిద్దరికీ పెద్ద యుద్ధం జరిగింది. ఆ మహాయుద్ధంలో శివుడు రౌద్రాకారంతో విజృంభించి ఊర్ధ్వంగా ఉన్న బ్రహ్మగారి 5వ శిరస్సును ఖండించేశాడు. శివుడికి బ్రహ్మహత్య దోషం సంక్రమించింది. నరికిన బ్రహ్మదేవుని తల శివుని చేతికి అంటుకుపోయింది. బ్రహ్మదేవుడు, నా శిరస్సును తెగ నరికావు గనక నువ్వు ఈనాటి నుంచి భిక్షమెత్తుకుంటూ నా తలపుర్రెను భిక్షపాత్రగా ఉపయోగించుకుంటూ తిరగమని శపించాడు. అప్పటి నుండి శివుడు ఆది భిక్షవయ్యాడు. శివుడు బ్రహ్మ కపాల క్షేత్రానికి వెళ్ళగానే చేతి నుండి బ్రహ్మశిరస్సు ఓడి అక్కడ పడి అదొక పుణ్యస్థలమైంది. అక్కడి నుంచి శివుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथम् पूर्वतो मां हरिः पातु पश्चाश्चक्रे च दक्षिणे कृष्ण उत्तरतः पातु श्रीशो विष्णुश्च सर्वतः ऊर्ध्वमानन्दकृत् पातु अधस्ताच्छारङ्गभृत्सदा पादौ पातु सरोजाङ्घ्रि जङ्घे पातु जनार्दना जानुनी मे जगन्नाथः ऊरो पातु त्रिविक्रमः गुह्यं पातु हृषीकेश पृष्ठं पातु ममाव्ययः पातु नाभिं ममानन्तः कुक्षिं राक्षसमर्दनः दामोदरो मे हृदयं वक्षः पातु नृकेसरी करौ मे कालियारातिः भुजौ भक्तार्तिभञ्जनः कण्ठं कालाम्बुदश्यामः स्कन्धौ मे कंसमर्दनः नारायणो व्यान्नासां मे कर्णौ केशिप्रभञ्जनः कपोले पातु वैकुण्ठो जिह्वां पातु दयानिधि हास्यं दशास्य हन्ताव्यात् नेत्रे मे हरिलोचन भ्रुवौ मे पातु भूमीशो ललाटं मे सदाच्युतः मुखं मे पातु गोविन्द शिरो गरुडवाहनः मां शेषस्यायि सर्वेभ्यो व्याधिभ्यो भक्तवत्सलः पिशाचाग्निज्वरेभ्यो मामापद्भ्यो वतु वामनः सर्वेभ्यो दुरितेभ्यश्च पातु मां पुरुषोत्तमः इदं श्रीविष्णुकवचं
सर्वमङ्गलदायकं सर्वरोगप्रशमनं सर्वशत्रुविनाशकम्